హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ ఖాతాదారులందరికీ కూడా ఒక మంచి న్యూస్ అయితే తీసుకొని వచ్చానండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఈజీగా తెలుసుకునే మార్గం అయితే దొరికింది. ఇప్పట్లో ఫోన్ నెంబర్స్ ఏవి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడానికి ఎవరు యూజ్ చేయట్లేదు. యూపీఐ పేమెంట్లు ఎవరైతే చెయ్యరో, అంటే ఫోన్పేలు, ఈ పేటిఎమ్, గూగుల్ పేలు లేని వాళ్ళు మరి బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే కష్టమే కదండి. వారందరి కోసం కూడా అంటే ఫోన్లో మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే వారికైతే మంచి అవకాశం అయితే దొరికిందండి. ఇంతకుముందు నేను చాలాసార్లు చాలా నెంబర్లు ట్రై చేశాను. చాలా పెద్ద ప్రాసెస్లు అయితే ఉండేవి, కానీ ఇప్పుడు నాకు తెలిసిన ఈ నెంబర్ ద్వారా అయితే ఈ పెద్ద ప్రాసెస్ అయితే ఉండదండి. జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే చాలు, 18001234కి కాల్ చేస్తే చాలు, వెంటనే మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చండి. వెంటనే మనకి మెసేజ్ అయితే వస్తుంది. వాటిల్లో 2 ఆప్షన్స్ అడుగుతుందండి. ఒకటి లాంగ్వేజ్, అంటే మీ భాషను ఎంచుకోమని చెప్తుంది. ఆ భాషను ఎంచుకునే క్రమంలో 1 నొక్కండి. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మరలా ఆప్షన్ అయితే అడుగుతుంది. తర్వాత కూడా 1 నొక్కండి. అప్పుడు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది వెంటనే మీకు మెసేజ్ ద్వారా వస్తుందండి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యిందో బ్యాంక్కి, ఆ నెంబర్కి మెసేజ్ అయితే వచ్చేస్తుందండి వెంటనే. ఈ యూపీఐ పేమెంట్లు వాడని వారు ఎవరైతే ఉంటారో, అంటే ఇంటి వద్ద నుండే మెసేజ్ తెలుసుకోవాలి, మెసేజ్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీ నెంబర్ అండి. చాలా ఈజీగా అయితే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఈ నెంబర్ ద్వారా ట్రై చేసి చూశానండి. మిస్డ్ కాల్ ఇచ్చాను, వెంటనే నా మొబైల్కి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎంత వెతికినా ఎంత ఈజీగా దొరికే నెంబర్ అయితే నాకు కనిపించలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకైతే చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా యూపీఐ పేమెంట్లు చేయని వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఈజీగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరికీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.